అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. పరలోకం, ఆఖిరత్. ఏ వ్యక్తి అయినా ఏ పని చేసినా దాని లాభం కోరుతాడు. మనిషి ఆశాజీవి. అంతేకాదు, తన చేసిన దానికి ప్రతిఫలం వెంటనే కావాలని అభిలషిస్తాడు. ఇది సహజం కూడా. అయితే నేను చెప్పబోతున్న ఈ విషయం దీనికి ప్రతికూలమైనది. అదేమిటంటే పరలోకం. మనిషి ప్రపంచంలో చేసిన కర్మలకు పరలోకం ప్రతిఫలం లభిస్తుంది. ఇదేమిటి? ఇక్కడ చేసిన కర్మలకు ప్రతిఫలం పరలోకంలో లభించడం ఏమిటి అని అనేవాళ్ళు కూడా ఉండవచ్చు. వారితో పాటు ఇంకా ఎవరైనా సరే పరలోకం గురించి తెలుసుకోవడం, దాని పట్ల నమ్మకం కలిగి ఉండడం ఎంతో అవసరం. అయితే గమనించవలసిన విషయం ఏమిటంటే ప్రపంచంలో ప్రతి ఒక్కటి జత కలిగి ఉన్నట్లు గోచరిస్తోంది. ఆకాశం, భూమి, సూర్యుడు, చంద్రుడు, రాత్రి, పగలు, ఆడ, మగ, యజమాని, నౌకర్, భార్య, భర్త, ఇలా చెప్పుకుంటూ పోతే జతల రూపంలో ఎన్నో మనకు గోచరించవచ్చు. అంతెందుకు, ఎలక్ట్రిక్ వైర్నే తీసుకోండి. అందులో కూడా 2 వైర్లు ఉంటాయి. కేవలం ఒకే ఒక్క వైరు పని చేయజాలదు. అదేవిధంగా ప్రపంచం, పరలోకం అని మనం చెప్పుకుంటే అందులో ఆశ్చర్యం ఏముంది? ప్రపంచం ఉండి దానికి జతగా పరలోకం లేకపోతేనే ఆశ్చర్యపడాలి. ప్రశ్న: ప్రపంచం అంటే ఏమిటి? జవాబు: ప్రపంచం అంటే సమీపంలో అందుబాటులో ఉండే సరంజామ. ఇంకా ఏనుగు నుండి చీమ వరకు, ఇసుక రేణువు నుండి పర్వతం వరకు ప్రపంచమే. ప్రశ్న: ప్రపంచంతో పాటు పరలోకం ఉంటుందా? జవాబు: అవును, పరలోకం కూడా ఉంటుంది. ప్రశ్న: ఎందుకు? జవాబు: స్వేచ్ఛ పొందిన మానవుడు తాను చేసిన మంచి పనులకు స్వర్గవనాలలో విహరించడానికి, తన అండబలంతో చేసిన అకృత్యాలకు శిక్ష పొందడానికి. ప్రశ్న: అసలు పరలోకం అంటే ఏమిటి? జవాబు: పరలోకం అంటే ప్రస్తుతం మనం ఉంటున్న ఈ ప్రపంచం చిన్న భిన్నమైపోయి మరో లోకం ఏర్పడుతుంది. దానినే పరలోకం అంటారు. ప్రశ్న: అసలు నేరస్తులకు సరైన శిక్ష పడాలంటే ఎలా? జవాబు: అది పరలోకంలోనే సాధ్యం. ప్రశ్న: పరలోకంలో సాధ్యమని ఎందుకు అనుకుంటున్నారు? జవాబు: ఎందుకంటే ఒక వ్యక్తి అనేక నేరాలు చేస్తాడు, మరొక వ్యక్తి అనేక హత్యలు చేస్తాడు. అతనికి ప్రపంచంలో విధించే శిక్ష ఏపాటిది. అందుకని పరలోకంలో ఎవరు ఎంత నేరస్తులో, ఎంత హంతకులో అంత శిక్ష పడుతుంది. న్యాయంగా శిక్ష పడేది అక్కడే, ఇక్కడ కాదు. ప్రశ్న: ఇక్కడ సరైన శిక్ష పడదని ఎలా చెప్పగలవు? జవాబు: హిట్లర్ నే తీసుకోండి. అతడు దాదాపు 2.5 లక్షల మందిని చంపివేశాడు. అతనికి ఎంత శిక్ష వేస్తారు? మీరు పరలోకంలో 2.5 లక్షల మందికి సమానమైన శిక్ష తప్పక లభిస్తుంది. ప్రశ్న: అదెలా? జవాబు: ఒకేసారి ఇచ్చిన శరీరానికి శిక్ష పడి నశిస్తుంది. మళ్ళీ ప్రాణం పోసి మళ్ళీ శిక్షించడం జరుగుతుంది. ఈ శక్తి కేవలం అల్లాహ్కే ఉంది.
ప్రశ్న, పరలోకంలో సాక్షులు ఎవరుంటారు నిరూపించడానికి? జవాబు, సాక్షులు ఎవరు అవసరం లేదు. అల్లా ప్రతి మనిషి చేసిన కర్మల పత్రం అతని చేతికి ఇస్తాడు. బెషక్. ప్రశ్న, కర్మల పత్రం అంటే మనిషి 60 సంవత్సరాలు జీవిస్తే అతని జీవితం 60 డైరీలు అవుతాయి. 60 డైరీలను మనిషి చేతిలో ఎలా పట్టుకోగలడు? జవాబు, కంప్యూటర్ చిప్, సిడి, సెల్ ఫోన్ లాగా. ప్రశ్న, మనిషి నేను నేరం చేయలేదని బుకాయించవచ్చు కదా? జవాబు, అప్పుడు అల్లా అతని నోటికి తాళం వేసి శరీర అవయవాలతో మాట్లాడిస్తాడు. ప్రశ్న, అక్కడ ఆదుకునేవారు ఎవరు ఉండరా? జవాబు, ప్రతి మనిషి కుటుంబం, బంధువులు, మిత్రులు అందరూ ఎదురుగానే ఉంటారు, కానీ ఎవరు ఎవరికి సహాయం చేయలేరు. ప్రశ్న, ఎందుకు చేయలేరు? జవాబు, ప్రతి ఒక్కరికి నరకం నుండి రక్షింపబడి స్వర్గం పొందాలనే తపన తప్ప మరో ధ్యాస ఉండదు. ప్రశ్న, అక్కడ స్వర్గ నరకాల ప్రజల స్థితి ఎలా ఉంటుందో మీరు ఎలా చెప్పగలరు? జవాబు, నిజ సృష్టికర్త అయిన అల్లాహ్ తన చివరి ప్రవక్తపై అవతరింపజేసిన ఖురాను గ్రంథంలో నిశ్చయంగా నరకం ఒక మాటు ధిక్కరులకు అది నివాస స్థలం, యుగాల తరబడి వారు అక్కడే ఉంటారు, ఎలాంటి చల్లదనాన్ని వారు చవి చూడలేరు. 78:20-23. నిశ్చయంగా భయభక్తులు గల వారి కొరకు ఒక సౌఫల్య స్థానం ఉంది. ద్రాక్ష తోటలు, సమ వయస్సు గల సుకన్యలు, మద్యంతో నిండిన మధుపాత్రలు ఉన్నాయి. ఇదే నిజమైన విజయ, ఘనమైన సాఫల్యం. మద్యం అంటే ఇక్కడుండే మద్యం కాదు, అక్కడ మద్యం నషాలేంది. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహ్.